పర్మనెంట్‌గా మీకు వచ్చిన కాల్స్‌ని రెస్పాండ్ అవుతూ కస్టమర్‌ని వెరిఫై చేసే కస్టమర్ సపోర్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం రిక్వైర్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్‌కి జస్ట్ 10థ్ క్లాస్ తర్వాత ఇంటర్ చేసిన, ఐటీఐ లేదా డిప్లొమా చేసిన లేదా డిగ్రీ, గ్రాడ్యుయేషన్, బీటెక్, బీఫార్మసీ ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఈ జాబ్‌కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. అండ్ మీకు స్టార్టింగ్‌లోనే నెలకి 21,000కు పైగా జీతం ఇస్తూ దాంతో పాటు మెడికల్ ఇన్సూరెన్స్ కూడా కంపెనీ వాళ్ళైతే ఇస్తారు. సో ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు. కాబట్టి నేను ఈ వీడియోలో అయితే జాబ్‌కు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్‌తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. కాబట్టి మీరు ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఖచ్చితంగానైతే వెంటనే అప్లై చేసుకోండి. సో ఇందులో మీరు సెలెక్ట్ అయితే ఫస్ట్ సాలరీ ఇయర్లీ 2,60,000 అయితే ఉంటుంది. అండ్ మీరు వేరియబుల్ అయితే 6,000 అయితే ఉంటుంది. అంటే మీకున్న నాలెడ్జ్, స్కిల్స్, క్వాలిఫికేషన్, మీకున్న ఎక్స్పీరియన్స్ బట్టి 6,000 అటు ఇటు అయితే ఉంటుంది. అండ్ మీరు సెలెక్ట్ అయ్యాక వీక్లీ 5 డేస్ మాత్రం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎవ్రీ వీక్ సాటర్డే, సండే హాలిడేస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ కంప్లీట్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుంది. ఫుల్ టైమ్ గా మీరు ఇంటి దగ్గర ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. మంత్లీ 21,000 శాలరీతో పాటు మెడికల్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. మంచి శాలరీతో పాటు మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని అయితే అసలే మిస్ చేసుకోకండి. సో మీ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటాయంటే మీరు సెలెక్ట్ అయ్యాక కాల్స్ అయితే హ్యాండిల్ చేయాలి. క్లియర్ గా ఇచ్చారు చూడండి. ఇక్కడ వచ్చిన కాల్స్ ఇన్ బౌండ్, అవుట్ బౌండ్ కాల్స్ ఉంటాయి కదా, వాటిని ప్రొఫెషనల్ ఎఫిషియెంట్ గా మేనేజ్ చేయాల్సి ఉంటుంది. అంటే వీళ్ళు కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏమన్నా క్వరీస్ కానీ ఏం ఇష్యూస్ రిజల్యూషన్ సంబంధించిన క్వరీస్ వాటిని అడ్రస్ చేసి వాటిని మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. మంచి ప్రొవైడింగ్ సొల్యూషన్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా కస్టమర్ వెరిఫికేషన్ కూడా మీ కాల్స్ లో కస్టమర్ కి సంబంధించిన డీటెయిల్స్ కానీ లేదంటే వాళ్ళకి సంబంధించిన డేటా ఎంటర్ చేయాలి. నేమ్ డీటెయిల్స్ సేమ్ ఉంటాయి కదా, వాటిని అక్యురేట్ గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. హై క్వాలిటీ ఇంటరాక్షన్ చేయాలి. అంటే కస్టమర్స్ తో మీరే మాట్లాడేటప్పుడు ఈ కంపెనీ ప్రోటోకాల్ మాట్లాడుతూ హై క్వాలిటీ ఇంటరాక్షన్ ఉండాలి. అంటే వేస్ట్ మాటలు మాట్లాడకుండా క్వరీస్ అయితే మాట్లాడాలని చెప్తున్నారు. ఇంకా కాల్స్ రికార్డ్ చేయాలి. కస్టమర్స్ కి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, దాన్ని అప్డేట్ చేయాలని చెప్తున్నారు. ఇంకా మీరు ఒకవేళ టార్గెట్ ఇస్తారనుకోండి, ఏమన్నా మంత్లీ ఆర్ డైలీగా ఉంటాయి, వాటిని అయితే రీచ్ అయ్యాలి, వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ కంపెనీ పాలసీ గైడ్లైన్స్ ప్రకారం మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. క్లియర్ గానైతే నోటిఫికేషన్ లో ఇచ్చారు. సో మీరు జాబ్ కి అయితే సెలెక్ట్ అయితే మీకు చేయాల్సిన వర్క్ అయితే ఎలా ఉంటుంది, మీ రోల్ ఎలా ఉంటుంది, మీ రెస్పాన్సిబుల్ ఎలా ఉంటాయని చెప్పి ఇనీషియల్ గా కంపెనీ వాళ్ళైతే ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత జాబ్ కానీ ఎవ్రీథింగ్ హ్యాపీగా ఇంటి దగ్గర కూర్చొని అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఎవరు కూడా ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన అప్లై లింక్ ను వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఫస్ట్ దాని మీద క్లిక్ చేసిన వెంటనే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. దాంట్లో కంపెనీ జాబ్ డీటెయిల్స్, జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, క్వాలిఫికేషన్, శాలరీ అన్ని ఉంటాయి. ప్రాపర్ గా చూసుకున్నాక దాంట్లో అప్లై లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అప్లై చేసుకునే ముందు ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు. మీరు ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా మీరు ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా లేదంటే గ్రాడ్యుయేషన్ చేసిన, డిగ్రీ, బీటెక్, బీఫార్మసీ చేసిన వాళ్ళైతే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, ఎంబీఏ స్టూడెంట్స్ అయినా ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు కదా, ప్రతి ఒక్కరు హ్యాపీగానైతే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి ఇక్కడ క్విక్ అప్లై ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీ క్యాండిడేట్ డీటెయిల్స్ మొత్తం అయితే అడుగుతుంది. మెయిన్ గా స్టార్ మార్క్ ఉన్నవైతే కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అయితే ప్రజెంట్ వాడుతున్నవైతే ఇవ్వాలి. ఎందుకంటే ఫర్దర్ అప్డేట్స్ కోసం వాళ్ళైతే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయితే ఫర్దర్ ప్రాసెస్ కోసం కంపెనీ వాళ్ళైతే మీకైతే మెయిల్ చేస్తారు. కాబట్టి ప్రజెంట్ వాడుతున్న మెయిల్ ఐడి అయితే ఇవ్వండి. ప్రతిరోజు అయితే మెయిల్ అయితే చెక్ చేస్తూ ఉండండి. తర్వాత క్రిందికి స్క్రోల్ చేసిన వెంటనే వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అయితే ప్రాపర్ గా ఇచ్చేసి ఇక్కడ ఇండియా అయితే ఇచ్చేయండి. తర్వాత టిక్ బాక్స్ లో టిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. మీ రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ రెజ్యూమ్ ని పేస్ట్ చేసుకొని వాళ్ళు మాత్రమే షార్ట్ లిస్ట్ చేసి ఫర్దర్ ప్రాసెస్ కోసం మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవుతారు. కాబట్టి మీ రెజ్యూమ్ అయితే అప్డేట్ చేసుకొని పీడిఎఫ్ లేదా డాక్యుమెంట్ లో అయితే ఫార్మాట్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత లొకేషన్ అడుగుతుంది. మీ కంట్రీ, స్టేట్, సిటీ అని ప్రాపర్ గా ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడవచ్చు యువర్ అప్లైడ్ అని మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. మీ అప్లికేషన్ ని, రెజ్యూమ్ ని బేస్ చేసుకొని మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ గా ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి సెలెక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తారు. ఈ ఆపర్చునిటీ మీకు నో
బ్రోకర్హుడ్ వాళ్ళైతే కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం రిక్వైర్మెంట్ చేస్తున్నారు. కంప్లీట్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది కదా, ఎవరు కూడా ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోకండి. సో దీనికి సంబంధించిన అప్లై లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, చూసి అయితే అప్లై చేసుకోండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.